హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు డే 3 బాడీ స్కర్ట్. ఇవన్నీ మీరు మెజర్మెంట్స్ రాసుకోండి. మాకైతే బుక్ ఇస్తారు, సో ఆ బుక్లో చూసి మేము మెజర్మెంట్స్ అన్నీ నీట్గా రాసుకుంటాము. నేను ఎలా రాసుకున్నానో అలా చెస్ట్, బాడీ లెంత్, షోల్డర్, నెక్ విడ్త్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఆర్మ్ హోల్, స్కర్ట్ లెంత్, స్కర్ట్ విడ్త్ ఇవన్నీ నీట్గా రాసుకోండి. ఫస్ట్ అయితే బుక్ ఓపెన్లో పెట్టేసుకొని ఇది చూసుకుంటూ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే చెస్ట్ లెంత్ తీసుకోవాలి. మనం చెస్ట్ లెంత్ వచ్చేసి 20+2 వరకు తీసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం నీట్గా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి 8 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు, ఇటు సైడ్ కూడా లాస్ట్లో ఇక్కడ మార్క్ చేసుకోవాలి 8 దగ్గర. సో ఇది నీట్గా పెట్టేసుకొని మార్క్స్ బేసిక్ టైలరింగ్ క్లాసెస్ ఇవి. సో నేను కూడా బిగినరే. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. స్కేల్ ఉంటే బెస్ట్. స్కేల్ నేను క్లాస్లోనే మిస్ చేసుకొని వచ్చాను. సో స్కేల్ లేదు కాబట్టి టేప్తోనే పెట్టుకున్నాను. ఇలా నీట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇదంతా ఎక్స్ట్రా 8 బాడీ లెంత్. ఇది వచ్చేసి బాడీ లెంత్. టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 22. ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి మన సైడ్. ఇవి ఓపెన్ పార్ట్. క్లోజ్డ్ మన సైడ్ ఉండాలి. ఇది క్లోజ్డ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్ ఆపోజిట్లో ఉండాలి మనకి. సో ఇవి రెండు ఓపెనే చూడండి. 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ దగ్గరికి మనం ఫోల్డ్ చేసుకోవాలి. మన సైడే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మన సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని మన సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా మన సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు ఇవి కింద క్లోజ్డ్, ఓపెన్, క్లోజ్డ్ ఇలా ఉండాలి. ఇదే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతా అంటారు. సో ఇంకోసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసిన తర్వాత మనం పేపర్ని ఇలా రెండు పెట్టేస్తాం కదా. సో ఇలా టర్న్ చేసుకుంటే ఇది డౌన్, ఇది అప్. ఇది కరెక్ట్ మనం తీసుకెళ్ళింది. నేను క్లాస్లో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే మీకు డబల్ టైం చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం షోల్డర్ లెంత్ వచ్చేసి 8 అని ఉంది. మనం పేపర్ని ఫోల్డ్ చేసాం కదా, సో మనము 4 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసాం కదా, సో ఇప్పుడు మనం 4 దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2. ఇది చిన్నపిల్లలకి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 3, బ్యాక్ నెక్ వచ్చేసి 2.
ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఉంది, కానీ మనం 4 తీసుకోవాలి ఆర్మ్ హోల్ ఎప్పుడే కానీ. కర్వ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 5 అవుతుంది, సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది కూడా సో మార్క్ చేసుకొని ½ ఇంచ్ ఉంది కదండి ఇక్కడ, సో ½ ఇంచ్ దగ్గర మనం ఇలా పెట్టుకోవాలి కర్వ్ కోసం. ఇలా ఎవరు ఇలా పేపర్ మీద కటింగ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయరు నాలాగా, సో ప్లీజ్ ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడు కర్వ్ తీసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కర్వ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద ½ ఇంచ్ దగ్గర మనము లైన్ తీసుకోవాలి. ఇక్కడ ½ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి టేప్ ఇలా పెట్టేసి, నా స్కేల్ క్లాస్లో మర్చిపోయాను, లేకపోతే నేను స్కేల్తోనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి, చూసారు కదా. సో ఇదేమో ½ ఇంచ్, ఇది షోల్డర్, ఇవి నెక్స్. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్ ఫస్ట్. బ్యాక్ నెక్ ఎప్పుడే కానీ మొత్తం పేపర్స్ అన్నీ పట్టేసుకొని ఒకటేసారి కట్ చేయొచ్చు. బ్యాక్ నెక్ మాత్రం అన్నీ కట్ చేయాలి. ఫ్రంట్ నెక్ చూపిస్తానండి. నేను బిగినర్ని కదా, నాకు కూడా అంతేం తెలీదు, బట్ మీకోసం అని చెప్పి నేను నేర్చుకున్న విధంలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండే పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కదా, మొత్తం కట్ చేయకూడదు, ఎప్పుడే అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి పట్టుకొని ఇది ఒక్కటి కట్ చేయాలి. ఇలా సిజర్ బాగా ఓపెన్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది షోల్డర్. షోల్డర్ కూడా కట్ చేసాము. ఇప్పుడు ఇది క్రాస్గా పైన ఇంతవరకు కట్ చేసుకుంటే మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్. ఇవి రెండు ఆన్ చేసినావా? ఇవి రెండు డివైడ్ అయ్యాయి కదా, సో ఇలా కుట్టుకోవాలి. మాకు హ్యాండ్ స్టిచ్ కానీ చేపిస్తారు. ఇలా స్టిచ్ చేయడం, మళ్ళీ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేయడం, ఇలా స్టిచ్ చేసి మళ్ళీ సైడ్కి అంతా మేము హ్యాండ్ స్టిచ్ చేసి చూపించిన తర్వాతే మాకు మిషన్ అనేది ఎక్కిపిస్తారనమాట. సో ఇలా ఉంటుంది. మళ్ళీ టుమారో క్లాస్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.